తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక చర్చ ప్రస్తుతం నడుస్తూ ఉంది. అయితే దీంట్లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అభ్యర్థులు మెయిన్గా ఉండగా నిరుద్యోగులు కూడా పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా రైతులు కూడా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం నిరుద్యోగి అస్మా ఉన్నారు మనతో పాటు. అసలు ఎందుకు ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్ ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది తెలుసుకుందాం. నమస్తే అస్మా. నమస్తే. మీరు ఒక నిరుద్యోగి, ఎందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎందుకు ఎంచుకున్నారు? జూబ్లీహిల్స్ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మేము ఉద్యోగాల నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేసినాము. కానీ జూబ్లీహిల్స్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ నోటిఫికేషన్లో మేము అప్లై చేసుకున్నాం. చాలామంది నిరుద్యోగులను కూడా నామినేషన్స్ వేసినాం అన్నట్టు. అంటే దాదాపు ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మెయిన్ పార్టీలు ఉన్నాయి. మీ డిమాండ్స్ ఏంటి? ఉప ఎన్నిక ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ మెయిన్ పార్టీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మాలాంటి వాళ్ళ నుంచే, మాలాంటి వాళ్ళ కృషి వల్లనే ఈ మెయిన్ పార్టీలు వచ్చినాయి. కానీ వాళ్ళు మర్చిపోయారు. ఈరోజు మాకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిరు. అందుకే వాళ్ళకి బుద్ధి చెప్పాలని మేము నిర్ణయం తీసుకొని వాళ్ళున్న ప్లేస్లోకే మేము వచ్చినాం కావాలనే. ఇప్పుడు ఎవరికి బుద్ధి చెప్పాలని పోటీ చేస్తున్నారు? అందరికీ చెప్తాం. ఆల్రెడీ బీఆర్ఎస్కి బుద్ధి చెప్పినాము. ఇప్పుడు కాంగ్రెస్లో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్కే బుద్ధి చెప్తాం ఖచ్చితంగా. ఇదే కాంగ్రెస్ పార్టీ గెలవాలని దాదాపు ఊరూరు బస్ యాత్ర చేయడం జరిగింది. మరి అదే కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టాలని ఇప్పుడు తిరుగుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా తిరుగుతాం. ఎందుకంటే మాకు బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా హామీలు ఇవ్వలే. అందుకే వాళ్ళని పక్కన పెట్టేసినాము. కానీ వాళ్ళని ఉద్యోగాలు అడిగినాం. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ మాతో సన్నిహితంగా ఉండి మా పక్కన కూర్చొని మేనిఫెస్టోలు తయారు చేసి, ప్రచారాలు చేసి, అన్నీ చేసి ఎవ్రీథింగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మేము చాలా కష్టపడ్డాం. అప్పటిదాకా మాతో ఉన్న అధినేతలంతా ఈరోజు కుర్చీలెక్కి కూర్చొని మమ్మల్ని పలకరిస్తలేరు అన్నట్టు. అంటే నిరుద్యోగులు అంటే అంత చిన్న చూపా మీకు? అందుకనే కాంగ్రెస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే అది మేము గెలిపించుకున్న పార్టీ, నిరుద్యోగుల కష్టం వల్ల వచ్చిన పార్టీ అది. అందుకే ఈ పార్టీని అంత కష్టపడి గెలిపించుకొని ఈరోజు అడుగుతున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం. మేము అస్మా వెనక ఎవరున్నారు? నిరుద్యోగులు ఉన్నారు. ఎవరుంటారు? నిరుద్యోగులే ఉన్నారు, ఎవరు లేరు. అస్మాకి పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయని ఒక మాట వినిపిస్తుంది. అస్మాకి పార్టీలో సపోర్ట్ చేస్తే వాళ్ళే బీఫామ్ ఇద్దరు, వాళ్ళే ప్రచార రథాలు పెద్దరు, వాళ్ళే ఇంకా కొంచెం హంగామా ఉండేది. కానీ ఇట్లా నిరుపేదల లెక్క ఇట్లా వచ్చి చేసుకోం కదా. ఇప్పటికీ మేము కాలినడకనే ప్రచారాలు చేసుకుంటున్నాము. ఇంకా అస్మా వెనుక ఎవరు ఉండడం ఏంది? మేము మామూలుగా తిరిగి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాము. ఎక్కడ కూడా అస్మా ఏంటి? అస్మా డిమాండ్స్ ఏంటి? అసలు అస్మాకి ఏమేమి గుర్తొచ్చింది? మా డిమాండ్స్ 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఇచ్చిన మాట, ప్రజలకు ఇచ్చిన మాట, మహిళలకు ఇచ్చిన మాట, ముస్లిం మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చిన మాట, అలాగే ఇక్కడ ఖబ్రస్థాన్ కోసం ఇచ్చిన మాట, ఇవన్నీ చాలా ఉన్నాయి. అలాగే నా గుర్తు బ్యాటరీ టార్చ్ గుర్తు, నా సీరియల్ నెంబర్ 33. ఇట్లా దాదాపు చాలా రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అసలు ఏ పార్టీని కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆ 10 ఏళ్ళు చూసినాము, ఈ 2 ఏళ్ళు చూసినాము. అన్ని పార్టీలు ఒకటే. ఏ పార్టీని కూడా మేము నమ్మము అనే స్థితికి ప్రజలు వచ్చేసారు. కొత్తదనాన్ని కోరుకుంటున్నారు ఇక్కడ ప్రజలు కూడా. జూబ్లీహిల్స్లో దాదాపు 50,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. మరి నిరుద్యోగులు అస్మా వెంట నడుస్తున్నారా? నిరుద్యోగులు తెలంగాణలో మొత్తం 33 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తే అసలు జూబ్లీహిల్స్లో నడవడం కష్టమవుతుంది. కానీ ఇక్కడ అందుబాటులో ఎవరెవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ అయితే వస్తున్నారు. నిరుద్యోగుల్లో దాదాపు ఇదివరకు చాలా మంది కనిపించేవారు. దాదాపు ఇప్పుడైతే కొంతమంది ఉన్నారు. ఇందులో ఎక్కువ అంటే మిగతా నిరుద్యోగులందరూ అస్మాకు సపోర్ట్ చేయడం లేదా? అట్లానే ఏం కాదు, సపోర్ట్ చేయట్లనే ఏం లేదు. కాకపోతే అందరు కొందరు బయటికి రావచ్చు, కొందరు రాకపోవచ్చు. కానీ అట్లా ఏముండదు, అందరు సపోర్ట్ చేస్తున్నారు. కానీ అందరూ బయటకు వచ్చి ఇక్కడ తిరిగేంత వాళ్ళు కూడా ఖాళీగా లేరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు నోటిఫికేషన్లు లేక ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ బతికే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మేము కూడా కనీసం నా వెంబడి వచ్చేటోళ్ళకి నేను కూడా తిండి పెట్టలేని పరిస్థితుల్లో నేనున్నా. కాబట్టి వాళ్ళు కూడా ఎంతసేపు అని తిరుగుతారు. రోజు 20 మంది కొత్త వాళ్ళు, ఈరోజు 20 మంది వస్తే రేపు ఇంకొక 20 మంది అట్లా వచ్చి తిరుగుతున్నాం అన్నట్టు. సరే, రోజుకి 20 మంది చొప్పున తిరుగుతున్నారు. మీకు మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెప్తున్నాం కదండి, పొద్దున్న టిఫిన్ చేసి వస్తున్నాము, మధ్యాహ్నం నుంచి తిరుగుతూనే ఉన్నాం, సాయంత్రం తొందరగా వెళ్ళిపోతున్నాము. ఇంకా మరీ ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకుంటాం కదా భోజనానికి. మా నిరుద్యోగులు వాళ్ళ డబ్బులు వాళ్ళే పెట్టుకుంటున్నారు ఖర్చులకు కూడా. ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఎంతోమంది పాంప్లెట్స్ కావచ్చు, ఫ్లాగ్స్ కావచ్చు, డబ్బులు అవసరం. మరి మీకు ఆ స్తోమత ఉందంటారా? ఇప్పుడు ఉన్న కొన్ని పాంప్లెట్స్ కొట్టించుకున్నాం. ఇంకా 20 మందికి సరిపోయేటంటూ అవన్నీ మా నిరుద్యోగులే సమకూర్చిర్రు. ఏ పార్టీ ఆ సపోర్ట్ మాకు అవసరం లేదు, ఇవ్వరు కూడా వాళ్ళు, మాకు తెలుసు. అయినా మళ్ళీ పోయి పార్టీల సపోర్ట్ అడిగి మళ్ళీ మేము వాళ్ళ దగ్గరకు వెళ్ళడం కంటే మేమే ఉన్న దాంట్లో సర్దుకోవడం బెటర్ అనిపించింది మాకు. అస్మా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిలబడడం వల్ల కాంగ్రెస్కి ఓట్లు తగ్గుతాయా? కాంగ్రెస్ ఏమన్నా లాస్ అవుతుందా ఈ ఉప ఎన్నిక? ఖచ్చితంగా లాస్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు మైనార్టీ ఓటు బ్యాంకుని వాళ్ళ సైడ్ తిప్పుకునే ప్రయత్నమే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడము.
ఈ మంత్రి పదవి ముందే ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇవ్వడం ఎందుకు? ముందే ఇవ్వచ్చు కదా. ముందే ఇచ్చింటే మేము కూడా మా మైనార్టీ బిడ్డలకు న్యాయం చేసిందని మేము కూడా అనుకుంటున్నాం. కానీ కొత్తగా ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ చక్రం తిప్పుదామనే ఉద్దేశంతో మంత్రి పదవి ఇచ్చిరు ఆయనకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నమ్మే ప్రసక్తి అయితే లేదు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. మీకేం ఇబ్బంది లేదా? ధైర్యంగా ఉప ఎన్నికలో పోటీ చేశారు, మీకు భయం వేయట్లేదా? ఎందుకు భయం? అసలు బెదిరింపు కాల్స్ వచ్చినా మేము భయపడలేదు, ఎలాంటి ఆఫర్లకి మేము లొంగలేదు. భయం ఎందుకు? అన్నిటికీ తెగించే ఇక్కడ దిగినాం రంగంలోకి. ఇంకా 3 సంవత్సరాలు ఉంటారంటే 3 సంవత్సరాలు కాకపోతే ఇంకెన్ని సంవత్సరాలు ఉంటారో ఉండని. ఆ 3 సంవత్సరాలే వాళ్ళకి ఫైనల్. ఇంకా మళ్ళీ వాళ్ళు గెలవబోరు. ఈ 3 సంవత్సరాల్లో ఎంత చేస్తారో అంత చేసుకొనివ్వండి. దాదాపు ఈ 3 సంవత్సరాల్లో దాదాపు ఉద్యోగ నోటిఫికేషన్లు వదులుతారు, మీరు రాయాల్సి వచ్చింది. మీ దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఎలాంటి థ్రెట్ లాంటిది ఏమి ఉండదు అనుకుంటున్నారా? థ్రెట్ ఉంది, ఎందుకు లేదు? ఖచ్చితంగా థ్రెట్ ఉంది. కానీ అన్నిటికీ రెడీ అయ్యే మేము వచ్చేసినాం ఇక్కడికి. అస్మా వెనక ఒక పెద్ద పార్టీ ఉండటం వల్ల అస్మా మహిళగా ఉండి పోటీ చేస్తుందని ఒక వార్త, ఎంతవరకు వాస్తవం? ఎవరు వచ్చినా ఈ మాట అనడం అయితే సహజమే. ఇంకా ఒక అమ్మాయి ముందుకు వచ్చి కొట్లాడుతుందంటే ఏదో పార్టీ సపోర్ట్ ఉంటేనే కొట్లాడుతుందా? ఎప్పుడండి? కాదు. బీఆర్ఎస్ హయాంలో కూడా మేము కొట్లాడినాం. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు సపోర్ట్ చేసిందా? ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది అంటున్నారు. మీరు మంచిగానే ఉంటారు, మధ్యలో వచ్చి మాట్లాడేటోళ్ళని మమ్మల్ని ఎందుకు అంటారు? మీ పార్టీలంతా ఒకటే. మీరు మంచిగా ఉంటారు, ముందరకు వచ్చి కొట్లాడేటోళ్ళ మీద నిందలేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఈ మధ్యకాలంలో ఒక 3-4 రోజుల క్రితం ఒక నిరుద్యోగ అమ్మాయిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టే, అంటే ఆ నిరుద్యోగుడు మీకు సంబంధించిన అమ్మాయి? ఆ నిరుద్యోగి కాదు, బాలకోట అన్న మీద దాడి జరిగింది. బాలకోట అన్న ఈ అన్నయ్య మీద దాడి జరిగింది. ఆ అమ్మాయి మీద కాదు, ఈ అన్నయ్య మీద దాడి జరిగింది. ఈయన గిరిజన బిడ్డ. ఈ అన్నయ్య మీద దాడి చేసి అట్లా ట్రోల్ చేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి అయితే దాడిలో బలైంది ఈ అన్నని కులం పేరుతో దూషించి బలి చేసిర్రు. కానీ ఈ అన్నది బయటకు వస్తలేదు ఇష్యూ. ఈ అన్నది మాట్లాడండి అని చెప్తున్నాం. మేము కూడా దెబ్బలు తిన్నాయన ఈయన అనవసరంగా కేసులకు బలైపోయిండు. నిజంగా వాళ్ళు అటు తిరుగుతున్నారు కదా, ఆ నిరుద్యోగులకు కూడా మేము చెప్తున్నాము, మీరు అక్కడక్కడ తిరిగే కంటే వచ్చి మాతో పాటు తిరగండి. మేము కూడా నిరుద్యోగులు ఇక్కడ పోటీ చేసి మరీ కొట్లాడుతున్నాము. అక్కడ సపరేట్గా తిరగడం వల్ల మనకే మచ్చొస్తుంది, నిరుద్యోగులకే బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి మీరు ఏమైనా చేయాలనుకుంటే రండి, కలిసి చేద్దాం. వాళ్ళకు కూడా నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి వచ్చి అధికారంలోకి 2 సంవత్సరాలు అవుతుంది. దాదాపు మొన్న కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ 3 సంవత్సరాలు ఇంకా చాలా వ్యవధి ఉంది, మేము ఇస్తామంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మీరు అపాయింట్మెంట్లు ఇవ్వడానికి 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇంకా రాను ఇన్కమ్ సర్టిఫికేట్లకి, లోకల్ సర్టిఫికేట్లకు కూడా మీరు అపాయింట్మెంట్లు ఇచ్చేటట్టున్నారు. ఆ స్థాయికి దిగజారిపోయారు మీరు. ఇంకా మీకు ఎన్ని సంవత్సరాలు అడగాలి? అంటే మీరు కూడా దిగిపోయే ముందు ఉద్యోగాలు ఇస్తారా? దిగిపోయే ముందు నోటిఫికేషన్లు ఇస్తారా? అప్పటిదాకా మేము వేచి చూడాలా? గత ప్రభుత్వాలు చేసిన తప్పే మీరు కూడా చేస్తారా? ఇదే క్వశ్చన్ చేస్తున్నాం మేము. మీరు దిగిపోయే ముందు నోటిఫికేషన్లు ఇచ్చేటట్టయితే మేము ఎందుకు మిమ్మల్ని గెలిపించినాము? ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మహిళలకి స్కూటీలు అన్నారు, ఇంకా 2500 ఇస్తామన్నారు, ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్సు ఫ్రీ మహిళలకు పెట్టేసి పురుషుల దగ్గర బాదుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అస్మా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంది, ఓటు అడుగుతుంది. ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది? చెప్తున్నా కదా, వాళ్ళైతే ఏ పార్టీకి కూడా సముఖంగా లేరు. ఎందుకంటే డైలమాలో ఉండిపోయారు. అరే ఎట్లా ఎవరికి వేయాలి ఓటు అనే సందిగ్ధంలో ఉండిపోయారు. మేము వెళ్తే మంచిగానే స్వీకరిస్తున్నారు, మమ్మల్ని ఖచ్చితంగా వేస్తామని చెప్తున్నారు. ఎట్లా ఈ ఎన్నికల్లో అస్మా ఉన్న డిపాజిట్ అన్న వస్తుంది అనుకుంటున్నా? ఖచ్చితంగా పార్టీల డిపాజిట్లు వస్తాయా లేదా చూసుకోమని చెప్పండి. మా వైపే గెలుపు ఉంది, ఖచ్చితంగా మేము చెప్తున్నాము. వాళ్ళ డిపాజిటే దక్కదు, వాళ్ళు కట్టిన ఫీజే వాళ్ళకి రిటర్న్ రాదు. వాళ్ళు చూసుకోవాలి డిపాజిట్ దక్కుతుందా లేదా. మావి ఇంకా మెజార్టీ ఎంత అనే చూసుకోవాలి మేము. తెలంగాణలో నిరుద్యోగులు జూబ్లీస్ ఉప ఎన్నిక దగ్గర అస్మా ఇచ్చే నినాదం ఏంటి? ఏం మెసేజ్ ఇస్తుంది నిరుద్యోగులు అస్మా? నిరుద్యోగులక ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ మేము 20 మంది తిరుగుతున్నామంటే ఇబ్బందుల వల్ల 20 మంది తిరుగుతున్నాం. కానీ ఏదో నిరుద్యోగుల సపోర్ట్ లేక ఇట్లా అని కాదు. కొంతమంది నిరుద్యోగులు అమ్ముడు పోయి ఉండొచ్చు, అంత మాత్రాన అందరు అట్లే ఉండరు. 33 లక్షల మందిలో ఏదో 30 మంది అటు ఇటు ఉంటారు. అందరు కూడా ఒకటే దాటి మీద ఉండరు, ఒకరి మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. కానీ మిగతా వాళ్ళు ఎట్టుపోయిర్రు. మీకోసమే మేము కొట్లాడుతున్నాము. ఇక్కడ నేను నాకు గుర్తు కంటే ఎక్కువ నిరుద్యోగుల సమస్యలపైన ఎక్కువ చెప్తున్నా. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఇవన్నీ నేను చెప్తా ఉంటే నిరుద్యోగులే సపోర్ట్ రావాలి. వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా వస్తే బాగుంటుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇది పెద్ద కాన్స్టిట్యున్సీ. ఇక్కడికి రావాలంటే మేము కూడా టైంకి లొకేషన్ పంపకపోవడము, మేము ఎక్కడ ప్రచారం చేసామో వాళ్ళకి తెలియకపోవడం వల్ల కొంచెం ఇట్లా గ్యాప్ వస్తుంది తప్ప నిరుద్యోగులు మాకు సపోర్ట్ లేరనే విషయం అయితే నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా యావత్ తెలంగాణ నిరుద్యోగులంతా మాకు సపోర్టే ఉన్నారు.